ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమఃకోదండహస్తాయ సంధీకృష్యధనితాక్లదహెచ్చ రామాయ పన్నివారిణి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వరోగతాం అజాడ్యం వాక్కుటోత్పంచ నమస్మరణాత్ భవేత్. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం సుందరకాండలోని 9వ సర్గ రావణుని సైన మందిరం. యా చ వై శ్రవణే లక్ష్మీర్యా చేంద్ర హరివాహనే సా రావణ గృహే సర్వ నిత్యమేవానుపాయినిం. దోసులకు ఒక ఆమణ పొడుగు, ఆ రావణ వెడల్పు ఉన్న రావణ భవనంలో 2, 3, 4 దంతాల ఏనుగులు ఎన్నో తిరుగుతున్న, కాపలా కాస్తున్న, రాక్షసులు సంచరిస్తున్న, ఇరుకు అనేది లేదు. కుబేరుని ఐశ్వర్యము, ఇంద్రుని సంపద మొత్తం ఇక్కడ ఎప్పుడూ కనిపిస్తుందా అనిపించింది. యముడు, వరుణుడు మొదలైన వారి ఐశ్వర్యం కుంభకర్ణాది వీళ్ళు గృహాల్లో ఉంది. చుట్టూ రావణ గృహాలుంటే మధ్యలో పుష్ప విమానం ఉంది. కుబేరుని జయించి తెచ్చి ఇచ్చినది ఆ విమానం. లోపలికి ఎక్కడ మనకి బంగారం మెట్లు, ఇటుపక్క అటుపక్క బంగారం, వెండి తోడేళ్ళు బొమ్మలు ఉన్నాయి. మెట్ల మీద కనిపించి లోపల భాగం సుందరమైన వేదిక, దాన్ని చేరడానికి పగడాలు, ముత్యాలు మనలతో చేయబడిన నేల. ఆ విమానంలో ప్రవేశించాడు హనుమ. వాయుదేవుని ఇప్పుడు వివిధ రూపాల్లో పొందినట్లుగా అన్న పాన భక్ష భోజ్య పదార్థాల వాసనలు, మితిమీరి మద్యం వాసన వస్తూ ఆప్తబంధముని రమ్మని పిలుస్తున్నట్టుంది. రావణుని ఇష్టమైన శైలమందిరం అది. నేలపై పెద్ద తివాచి, దాని గృహాలు, రాష్ట్రాలు, మొత్తం భూమండలం అంతా చిత్రీకరించబడింది. బంగారు కుందే లాంటి మెరిసే రత్నదీపాలు నిరంతరం ప్రకాశిస్తూ జూదములో ఓడటం వల్ల దుఃఖిస్తూ రెప్పవేయకుండా ఉన్న జూదర్ల వలె ఉన్నాయి. అనేక స్త్రీలు దివ్యాభరణాలతో, ఆభరణాలతో ధ్వని లేకుండా పరునున్నారు. రావణుని చుట్టూ స్త్రీలు స్త్రీలు స్త్రీలు. ఆ గృహంలో చల్లగా మెల్లగా వీచే వాయువు శరీరాన్ని చక్కని సరలు. స్త్రీల సౌందర్యం కన్నులన్నీ మనోహరం గానం, చెవులను రుచికర భక్షావం, జీవాన్ని ఎక్కడ చూడని సువాసన ముక్కు అని ఇలా పంచేంద్రియాలను ఆనందపరుస్తూ తల్లి తన పిల్లలను సంతోషపెట్టినట్టు చేస్తుంది. అర్ధరాత్రి దాటం వలన తాగి మత్తుతో ఆ స్త్రీలంతా గాఢ నిద్రలో ఉన్నారు. పద్మాలతో పోల్చడం తగిన ముఖాలున్న ఆ స్త్రీలు అలా పరును ఉంటే హంసలు భ్రమరాలు లేని పద్మ వనంలా అనిపించింది. శరత్కాలంలో నక్షత్రాలతో ఉన్న ఆకాశంలా ఉంది. నడుమ పరున్న రావణుడు నక్షత్రాల మధ్య చంద్రులా ఉన్నాడు. కొద్దిపాటి మిగిలిన పుణ్య ఫలంతో భూమిపై నక్షత్రాలు లాగా ఉన్నారు స్త్రీలు. కొందరికి బొట్లు చెరిగిపోయాయి, కాలు అందరూ ఊడిన వాళ్ళు, హారాలు చెదిరిన వాళ్ళు, వస్త్రాలు జారిన వాడు, నోటి నిండా వెలువడే కళ్ళు వాసనకి గాలి విడిచినప్పుడు బయట చెరుగు కదులుతూ ఉండే వాళ్ళు రావణ ముఖం అనుకుని వారిని సవతి ముఖాల వాసన చూస్తూ వారి ఇష్టం కోసం ప్రాకులాడేవాళ్ళు. ఒకరి చేతిపై, ఒకరు కాళ్ళపై, ఒకరి నడుంపై తలపెట్టి పరున్నవాళ్ళు. ఇలా అందరూ కలిసి గుండ్రంగా పడుకుని ఆ స్త్రీ సమూహం ఒక పూలమాలలా కనిపించింది. రాజర్షి పితృదైత్యానం గంధర్వాణం చయోషిత రాక్షసానాం చయా కన్యా స్థస్య కామవశం గత. 68వ శ్లోకం. యుద్ధకామేన తా సర్వా రామేణ హృతస్త్రయ సముదామధనైవ నా మోహితాస్య కాశ్చిదాహతాః. 69. న తత్ర కాచిత్ ప్రమదా ప్రసహ్య వీర్యోప్య పన్నేన గణేన లబ్ధం నాన్య కామోపి నాన్య పూర్వ వినావరార్హం జనకాత్మజాం త్వం. 70వ శ్లోకం. నచ కులీన నచ హీన రూప నాథ దక్షిణానాను
భక్తిచారయుక్త భావ్యా భవతస్య హి నహి హీనసత్వా నత్వా నచాపి కాంతస్య న కామనీయ. 71వ శ్లోకం. రాజర్షి, పితృదేవత, గంధర్వ, రాక్షస, దైత్య జాతులకు చెందిన స్త్రీలు అందరూ ఆ రావణుని తమ వంతు తాము కోరి వచ్చినారు. తానై రావణుడు వారికి తేలేదు, కొందరిని కావాలని తెచ్చాడు. అయితే ఏ స్త్రీ తేయబడిందో ఆ స్త్రీకి సంబంధించిన వారితో యుద్ధం కలగాలని అతని కోరిక. ఇలా యుద్ధవాంఛతో తేయబడిన స్త్రీల విషయంలో కూడా అతనికి వారిపై మోహం లేనేలేదు, మోహంతోనూ తేబడలేదు. అయితే సహజీవన వశం వల్ల కొందరు అతని కామాన్ని ఇష్టంతో లొంగిపోయారు. తమకు తామే ఇలా రావణ మోహంతో తిరిగిపోవాలని ఆశ లేక ఉండిపోయారు. సీతమ్మను తప్ప ఎవరినీ బలత్కారణంగా రావణుడు తేలేదు. సీతమ్మ తప్ప మరెవరైనా రావణ్ణి వలసి వచ్చిన వారే, లేదా వచ్చాక వలచిన వారే. ఎవరైనా నా రావణుని తప్ప మరెవరిని వలచినది లేదు. అలాగే రావణుని ఇష్టపడటానికి ముందు మరెవరిని వలచినది కాదు. రావణుని భార్యతో సత్కులమున పుట్టినది కానీ మోహింపదగినది కానీ ఎవరు లేనేలేరు. అలాంటి స్త్రీలను చూడగానే ఆంజనేయుడికి చిత్రమైన ఆలోచన. బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్ యదుదీదృశీరాఘవ ధర్మపత్ని హిమాయధా రాక్షసరాజభార్య సుజాతమస్యేతి హి సాధుబుద్ధే పునస్య స చింతయా ధార్తరూపో ధ్రువం విశిష్టగుణతో హి సీత. 23. లంకాధిపతి అయిన రావణుని భార్యలతో ఎలా తమ భర్తతో కూడి సుఖంగా ఉన్నారో అలాగే సీతమ్మ కూడా రావణు చేరు ఉంటే ఎంత బాగుండే. రావణుడు సీతని రావణుడికి అప్పగిస్తే ఇంకెంత బాగుండేది. ప్రాతివత్యం మొదలైన గుణాల్లో సీతమ్మ మిక్కిలి గొప్పది. సత్కంలో పుట్టినవాడైన సీతమ్మని రావణుడు అపహరించి సీత వంటి గ్లాలను కూడా అపహరించబడిందని అపవాదను రామునికి కలిగించి రామునికి ఎంతటి తప్పు చేశాడు, ఎంతటి కష్టమని ఆలోచించాడు. మంగళాశాసనపరైమధాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్య సత్కృపాయ ఆస్తు మంగళం. స్వస్తి. జై శ్రీరామ్.